కొడంగల్ను దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లగచర్ల ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేస్తూ చదువుల కోసం హైదరాబాద్ కాకుండా కొడంగల్ వైపు చూసేలా మారుస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి కూడా రాకపోయినా ఇప్పుడు సీఎం పదవి రావడం గర్వకారణమన్నారు. కృష్ణా జలాలతో కొడంగల్ భూములను సస్యశ్యామలం చేస్తామని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా మనం బడికి పోవాలంటేనే తాండూరు పోవాలి. కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలో అదే విధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్. హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే, ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదువు చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈ రోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈ రోజు కేజీ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈ రోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది.